ఇప్పుడైతే మనం అయితే కొండకల్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఇలా వెళ్తున్నాం. ఇక్కడ బీచెస్ ఉన్నాయి, బీచెస్ అయితే కవర్ చేయడానికి వెళ్దాం మనం. వర్షంలో అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వచ్చిన రూట్ అంతా వెళ్ళాలి మనం. మనం ఉన్నాకైతే ఇండియాలో వచ్చామండి, జెన్సన్ నుంచి వచ్చాం మనం. చూసుకున్నట్టయితే ఈ జెన్సన్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ జెన్సన్ నుంచి వెళ్తున్నాం, కొండకాల ఆవుకి వెళ్ళి వచ్చాం కదా, చెప్పాను కదా కొండకాల జెన్సన్ ఇంకోటి ఉందని. ఇండియాలో వెళ్తే కొండకాల జెన్సన్కి అయితే వెళ్తాం మనం కరెక్ట్గా. అది అడిపోవడం జెన్సన్, కొండకాల రూట్ షార్ట్ కట్. మనం ఇప్పుడైతే సీతపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. మీకు ఇందా చెప్పినట్టయితే ఇంకో రూట్ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. మనకి ఆర్చ్ ఉంది దగ్గర, కొండకాల జంక్షన్ ఇది. ఇందల నుంచి రావచ్చు, మనం ఇందాక వచ్చాం కదా, ఇందల నుంచి కూడా వెళ్ళవచ్చు మనం. రెండు పక్కల దారి ఉంది. మళ్ళీ స్ట్రైట్గా వస్తే ఎలా స్ట్రైట్గా వస్తాం మనం, అలా వచ్చి ఉంటే అలా వెళ్తే మనం అష్టాపురం అయితే వెళ్తాం. అష్టాపురం మ్యాచ్ అయితే సీతపాలెం బీచ్కి అయితే వెళ్ళాలి మనం. వ్యూ చూసుకున్నట్టయితే చాలా చాలా బాగుంది, చల్లగా ఉంది నేచర్, చాలా కూల్ క్లైమేట్. మనం అయితే వర్షంలో అయితే జర్నీ చేయబోతున్నాం. వర్షం పడుతుంది ఆల్రెడీ, అయినా వర్షంలో అయితే మనం జర్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం అయితే చోడపల్లి అయితే వచ్చాం. చోడపల్లి ఊళ్ళో అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే అష్టాపురం సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా అష్టాపురం సెంటర్ 1 కిలోమీటర్ ముందే అయితే ఉన్నాం మనం. ఇక్కడైతే రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే స్కూల్ అయితే ఉంది, అష్టాపురం ZPH స్కూలు. అంతా వర్షం అయితే ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ తగ్గిపోయింది వర్షం. ఇక్కడైతే రోడ్డు అయితే వేస్తున్నారు మనకు చూసుకుంటే. ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు ఇక్కడ రోడ్డు, ఇంకా అవుతుంది, చాలా టైం పట్టేలా ఉంది రోడ్డు అవడానికి అయితే మనకి. ఇక్కడ రోడ్డు అంతా బురద అంత ఉడకవుతుంది కదా ఇక్కడ. వర్షం కూడా పని చేయటం కోసం చాలా పని అయితే అవుతుంది ఇక్కడ. చివరి నుంచి చివరికి అయితే ఉంది రోడ్డు కదా, అంతా ఏం బాగాలే. రోడ్డు వేసాక అయితే మనకి రోడ్డు అయితే బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు వేసిన చెప్పి అయితే ఈ రోడ్డు ఇంకెలా ఉంటుంది, అది తెలిసి 1 సంవత్సరంలో పెట్టాలి రోడ్డు మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మనమైతే కరెక్ట్గా అయితే అష్టాపురం సెంటర్లో అయితే ఉన్నాం. మన లెఫ్ట్ సైడ్ వెళ్తే గాజువాక, రైట్ సైడ్ వెళ్తే ఎలిమెంట్ సైడ్ వెళ్ళిపోవటం. మన స్ట్రైట్గా వెళ్తే మనం అనుకునే ప్లేస్కి అయితే రీచ్ అవ్వటం. మనకి అష్టాపురం మొత్తానికి ఉండి థియేటర్ అయితే ఒకటే ఉంది మనకి. అష్టాపురం మొత్తానికి ఒకటే థియేటర్ మనకి. అయితే మనకైతే కంపెనీలు అయితే వెళ్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మొత్తం అంతా కంపెనీలు ఉంటాయి కదా. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంపెనీలు అన్నీ ఇక్కడ ఉంటాయి. అష్టాపురం మొత్తానికి, అష్టాపురం దాటిన కంపెనీలు మనకి ఇక్కడ. పొల్యూషన్ కూడా కొంచెం ఎక్కువే. మొత్తం కంపెనీలు అన్నీ ఇక్కడే. ఎవరు రావాలంటే ఏ కంపెనీకి వెళ్ళాలి చుట్టుపక్కలే మొత్తం ఇక్కడ ఉంటాయి కంపెనీలు. పైన కాలం ఉంటాయి, బ్రిడ్జి పైన కాలన ఇంకా కంపెనీలు చాలా ఉంటాయి కంపెనీలు. అంతా కంపెనీలే. మనైతే పూలమాల దగ్గరలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడైతే మనం అయితే పూలమాలకి అయితే రీచ్ అయిపోయాం. 1 కిలోమీటర్ ఉంటుంది పూలమాలకి ఇక్కడ నుంచి.
మనమైతే పూర్వం బీచ్ దగ్గరలో ఉండే మనం అది దానికి కూడా వెళ్దాం మనం. ఫస్ట్ అయితే సేరుపాలెం వెళ్ళొద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కూల్ వచ్చినట్టు ఉన్నారు. మొత్తం స్కూల్ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. స్కూల్కి చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడ ఉంటుంది స్కూల్. ఇలా స్ట్రైట్కి వెళ్తే అయితే మనం పూల మార్కెట్ వెళ్తాం. ఇలా రైట్ సైడ్ వెళ్తే అయితే మనం సేరుపాలెం వెళ్తాం. స్కూల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు బోర్డు పూలమాల కొన కేఎం, రాంబిల్ 10 km, సేటుపాలెం 7, అష్టాపురం 7. మనమైతే ఇప్పుడు సేటుపాలెం అయితే వెళ్తున్నాం. ఇంకా 7 kilometers అయితే ఉంది మనకి సేటుపాలెం వెళ్ళడానికి. మధ్య అయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది సేటుపాలెంకి వెళ్ళడానికి. అయితే మనం అయితే వెళ్ళొచ్చు బీచ్కి. ఆ రూట్ వాడు మట్టి రోడ్డు ఇండెళ్ళి కంపెనీ పక్కన నుంచి రూట్ ఉంది. కానీ మనం అయితే ఊళ్ళో పనికి వెళ్దాం. ఇంకా ఒక 5 kilometers ఉంది. ఒక 5-6 kilometers అయితే ఉంటుంది. అయితే ఊళ్ళో పనికి వెళ్ళబోతున్నాం. మనం చూసుకున్నట్లయితే మన చెట్ల మీద జర్నీ చేస్తున్నాం. అందరి చెట్ల మధ్యలో మనం చూడడం చాలా చాలా బాగుంది ప్లేస్. జర్నీగా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది నాకు. ఇలా ఉంది అయితే చెట్ల మధ్యలో మన జర్నీ. ఎవరు లేరు ఈ ఊర్లో కూడా, ఎవరు రావట్లేదు పెద్దగా. జర్నీ కాదు చాలా చాలా బాగుంది. వర్షంలో జర్నీ, క్లైమేట్ కాదు చాలా చల్లగా ఉంది. లొకేషన్ చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా సగం దూరం వచ్చాక అయితే మనకు 2 రోడ్లు కనబట్టే. రైట్ కాకుండా లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం సేటుపాలెం బీచ్కి వెళ్ళడానికి. రోడ్డు అయితే మనం మట్టి రోడ్డు. వర్షం వల్ల రోడ్డు అంతా అంతేం లేదు, అంతా గొయ్యలే రోడ్డు అంతా. ఇంకా ముందుకు ఎలా ఉంటుందో చూడాలి రోడ్డు. మనైతే ఊళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాం. ఒక 4 ఇల్లు అయితే కనబడ్డాయి మనకి ఇక్కడ. అంత మించి ఏం లేవు ఇక్కడ బీచ్ రోడ్ సైడ్ అయితే. అంతా చేలు అయితే కనబడ్డాయి మనకి. మొత్తం చేలే ఇండెళ్ళి. ఇంకా ఫస్ట్ నుంచి ఫస్ట్ అయితే మట్టి రోడ్ నుంచి మనం జర్నీ చేయాలి ఈ బీచ్కి వెళ్ళాలంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే రోడ్డు అంతా గొయ్యలు. వర్షం పడింది కదా మట్టి రోడ్డు కదా అంతా అలా ఉంది. ఎండకు పడితే రోడ్డు అయితే బాగుంటుంది, వర్షం అయితే ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు వ్యూ చూసుకుని అయితే అలా ఉంది ఇక్కడ సేటుపాలెం బీచ్. మన బీచ్ దగ్గరికి అయితే వస్తాము. వ్యూ అయితే అలా ఉంది మనకి చల్లగా కూల్గా ఉంది క్లైమేట్. మనం అయితే సేటుపాలెం బీచ్కి అయితే వస్తాం. మన బండి అయితే అక్కడ పార్కేజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి వెళ్తారు బండి అయితే. మన బీచ్ లోకి అయితే 1 kilometer 2 kilometers అయితే నడాలి. మనం అయితే ఇప్పుడైతే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకి జీ తోటే, మొత్తం అంతా జీ తోట ఉంది మనకి ఇక్కడ. ఫస్ట్ జీ తోట, లాస్ట్ తోటగా జీ తోట ఉంటుంది ఇక్కడ. మొత్తం అయ్యే ఇక్కడ జీల తోట అయితే ఎక్కువ అయ్యే పండిస్తారు ఇక్కడ వీళ్ళు. మొత్తం అయ్యే జీ తోట. సీజన్లో అయితే మనకి బాగుంటుంది జీ తోట. మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. జీడి పిక్కలు అవి వస్తూ ఉంటాయి మనకి. సీజన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు. మనం బీచ్కి అయితే ఇలా నడుస్తూనే ఉండాలి. 1 kilometer బీచ్ వచ్చిందని చెప్పి నడాలి. మనమైతే అష్టాపురం టు సేటుపాలెం అయితే జర్నీ చేసాం. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చామంటే కొండకాల్లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు సేటుపాలెం బీచ్కి వచ్చాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం తెలియదు. నెక్స్ట్ వెళ్దాం మనం ఇంకోటి ప్లేస్కి అయితే వెళ్దాం. అయితే మన బీచ్ దగ్గరికి అయితే వస్తాం. వ్యూ చూసుకుంటే అలా ఉంది మనకి. మొత్తం వ్యూ మొత్తం అలా ఉంది.
సర్వీస్ తోటలు, జీ తోటలు మొత్తం అయ్యాయి ఇక్కడ మొత్తం చూసుకుంటే అయితే. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. న్యాచురల్గా ఉంది, ఎవ్వరు లేరు బీచ్లో. ఇంకా మేము ఉన్నాం బీచ్ మొత్తానికి. లోనికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎవరైనా ఉన్నారేమో. ఒకసారి బీచ్ని చూసేద్దాం. మనకి యూఎస్సీది బీచ్, సీతపాలెం బీచ్ యూఎస్సీ. మనం ఎక్కడి నుంచి వచ్చాం, శివరి నుంచి ఎక్కడి నుంచి వచ్చాం కాబట్టి కొండ ఎక్కడ వ్యూ మొత్తం కనబడుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం, చాలా బాగుంది. సీతపాలెం బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం.